దుండ్ర కుమారస్వామి మనతో ఉన్నాడు. బీసీల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్రంలో అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఏంటి మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి కామారెడ్డి డిక్లరేషన్ ఫుల్ ప్రెజర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందన్న? ఈరోజు ముఖ్యంగా సోమాజిగూడ యందు మధు మేధన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనేక కుల సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు, న్యాయవాదులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈరోజు బీసీల హక్కుల కోసం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన బీసీల సమస్యలు ఏ విధంగా ఉన్నాయనే పలు అంశాలపైన కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మనందరికీ తెలిసింది, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది. అయితే ఇప్పటికీ బీసీల బతుకులు మారినవి అంటే అది ప్రశ్నగానే ఉన్నాయి. అంతేకాకుండా బీసీల జీవితాలలో ఈరోజు బీసీలు బానిసలుగా మారిన పరిస్థితి ఉంది. ఉదాహరణ తీసుకుంటే ఒక సగటు మనిషికి కావాల్సిన ఆహారము, నీళ్లు, గూడు, గుడ్డ మరియు కనీసం విద్యా ఉద్యోగం కూడా అందని పరిస్థితుల్లో బీసీలకు ఉన్నారు. ఇది ఉదాహరణ. అంతేకాకుండా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు, వెనుకకు నెట్టివేయబడుతున్నారు. మరియు ముఖ్యంగా బీసీ కులాలు కావచ్చు, మరియు ఎంబీసీ కులాలు కావచ్చు, మరియు సంచార కులాలు కావచ్చు, చాలా దీన పరిస్థితిలో ఉన్నది. దీనికి గల ప్రధాన కారణం ఏందనేది అన్వేషించవలసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రాన్ని, దేశాన్ని, సమాజాన్ని శాసించేది కుల వ్యవస్థ. ఈరోజు కొందరిని కులం అందెనెత్తినిస్తుంది, ఇంకొందరికి అధికారంలోకి ఇస్తుంది, ఇంకొందరిని పాతాళంలోకి తెక్కిస్తుంది. దాంట్లోనే ముఖ్యంగా బీసీలు, ఎంబీసీలు మరియు సంచార కులాలను తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషను ప్రకారము ఈరోజు కులగణన అంశం అనేది మనందరికీ తెలిసింది. దానికి జీవో నంబర్ 26 విడుదల చేసింది. కులగణన అంశాన్ని కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఈరోజు సమగ్ర కులగణన కూడా చేసిన విషయం మనందరికీ తెలిసింది. డేటాను కూడా మొత్తం కలెక్ట్ చేయడం జరిగింది. ఆ డేటాను ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా 24 నుంచి 42% పెంచాలనే ఒక డిమాండ్ కూడా ఉన్నది. దాన్ని నెరవేరుస్తారని ఇప్పుడు ఈరోజు దేశ స్థాయిలోనే రాహుల్ గాంధీ గారు అనేక ప్రపంచ దేశాలలో కూడా ఈ అంశాన్ని, కులగణన అంశాన్ని తలెత్తిన విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు కులగణన అంశం అనేది జాతీయ స్థాయిలో ఇంత పెద్ద చర్చ జరగడానికి ప్రధాన కారణం కూడా రాహుల్ గాంధీ గారే. కానీ అయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మాత్రం బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈరోజు దశాబ్దాలుగా మేము పోరాటం చేసినప్పటికీ ఈరోజు కులగణన అనేది కేంద్ర ప్రభుత్వం చేయమని చెప్పడం చాలా బాధాకరం. అంతేకాకుండా ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని పోరాటం చేసినా కూడా పట్టించుకోలేని పరిస్థితి. మరియు ముఖ్యంగా ఏ కులానికి లేని క్రిమిలేయరు బీసీలకు పెట్టడం కూడా చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే కులగణన చేయండి, మాకు న్యాయం చేయండి. లేని ఎడల దేశంలోని, రాష్ట్రంలోని బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలను అందరినీ కలుపుకొని గల్లీ నుంచి ఢిల్లీ దాకా మరొక జాతీయ ఉద్యమంగా మారుస్తామని తెలియజేస్తున్నాం. అంటే అంబేద్కర్ పైన చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పైన చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు మనం? దాన్ని ఈరోజు అంబేద్కర్ అనే వ్యక్తి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన దేశానికి, ప్రతి వర్గానికి, ప్రతి కులానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఆలోచన విధానం, ఆయన సిద్ధాంతం బట్టే ఈరోజు కనీసము ఆనాడు చెప్పాడు, ఏ కులాలైతే ఫలాలు అంతరించిపోతాయి అన్నట్టుగా ఈరోజు అంబేద్కర్ అనే అతను దేశానికి ఆదర్శం. ఈరోజు బీజేపీ అనేది కులం బేస్ మీద ఒక మతపరమైన అంశాలతో కూడుకొని మతపరమైన సిద్ధాంతాలతో పోవడానికి పోతుంది. కానీ అది కరెక్ట్ విషయం కాదు. దాన్ని ఖండించాము. దాన్ని యావత్ భారతదేశం ఖండిస్తుంది.